గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నిర్వహించిన గ్రామ సభలో 4 పథకాలకు కొత్తగా దరఖాస్తులు వెల్లువెత్తాయి. ఈ పథకాల అమలు జాబితాలో పేరు లేని వారంతా మళ్లీ దరఖాస్తు చేసుకోవాలంటూ ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు చెబుతుండడంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, కొత్త రేషన్ కార్డుల పంపిణీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలు ఒక్కోదానికి వేల సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. ఆయా పథకాలకు అర్హులను గుర్తించడంలో భాగంగా రాష్ట్రంలో 4 రోజులుగా చేపట్టిన గ్రామ సభల నిర్వహణ శుక్రవారం ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా 12,769 పంచాయతీలు, పురపాలికల్లోని 2,387 వార్డుల పరిధిలో గ్రామ సభలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. జనగామ జిల్లాలో రేషన్ కార్డుల కోసం 14,532, ఇందిరమ్మ ఇళ్ల కోసం 13,955, రైతు భరోసాకు 491, ఆత్మీయ భరోసాకు 5,270 దరఖాస్తులు వచ్చాయి. గద్వాల జిల్లాలో రేషన్ కార్డుల కోసం 23,197, ఇందిరమ్మ ఇళ్ల కోసం 10,955, రైతు భరోసాకు 917, ఆత్మీయ భరోసా లబ్ధికి 7,105. హైదరాబాద్ జిల్లాలో రేషన్ కార్డుల కోసం 32,727, ఇందిరమ్మ ఇళ్ల కోసం 16,730, రైతు భరోసాకు 387 దరఖాస్తులు అందాయి. ఈ సంక్షేమ పథకాల అర్హులకు లబ్ధి చేకూరే విధంగా 26న ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నారు.